అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. గత 6-7 ఎపిసోడ్ల నుంచి కూడా పత్రి గారి జ్ఞాన సందేశాలు అని మనం చెప్పుకుంటున్నాం. ఇంచేతంటే పత్రి గారి దగ్గర అపారమైన జ్ఞానం ఉంది, అద్భుతమైన జ్ఞానం ఉంది. ఏ మానవుడైనా దుఃఖంలోంచి బయటపడాలని కోరుకుంటున్నాడు. అటువంటి వారికి పత్రి గారు అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని మరి సంపాదించుకుంటారో వారు దుఃఖం లేకుండా జీవించగలుగుతారు. జ్ఞానం సంపాదించుకోకపోతే అజ్ఞానంలోనే ఉంటాం. అజ్ఞానంలో ఉంటే దుఃఖపడుతూనే ఉంటాం. ఏదో ఒక సమస్యలోంచి, ఓ రోగం నుంచి బయటపడినంత మాత్రాన మనకేమీ సమస్య పరిష్కారమైనట్టు కాదు. మళ్ళా ఇంకో రోగం వస్తుంది, ఇంకో సమస్య ఎదురవుతుంది, ఇంకో కోరిక పడుతుంది. ఇలాగే ఉంటుంది జీవితం అన్నాక. మరి ఇటువంటి స్థితి నుంచి బయటపడాలి అంటే పత్రి గారి మనకి స్పష్టంగా చెప్తున్నారు. జ్ఞానవంతులు కండి, జ్ఞానం సంపాదించుకోండి, దానికి ధ్యానం చెయ్యండి అని చెప్పి వారు మనకి చెప్పడం జరిగింది. అంచేత మరి ఎందుకంటే పత్రి గారు ఇంకో విషయం చెప్పారు ఓ సందర్భంగా. నీలో వేసమెత్తు దుఃఖం ఉన్నా నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నావనే లెక్క అన్నారు. నీవు ఇంకా అజ్ఞానంలో ఉన్నావనే లెక్క అని చెప్పారు ఆయన. అంచేత మన అజ్ఞానాన్ని మనం కనుక తొలగించుకోగలిగితే ఖచ్చితంగా దుఃఖంలోంచి మనం బయటపడినట్టే, మనం జ్ఞానం పొందినట్టే. మరి సరే, పత్రి గారు చెప్పినవన్నీ మనం చేస్తున్నాం. ఏం చేస్తున్నామంటే ధ్యానం చేస్తున్నాం తీవ్రంగా. దానికి తోడు ఆ ధ్యాన స్థితి బాగా, ఆ ధ్యానంలో మన శక్తి బాగా పెరిగేటట్టుగా కావలసినటువంటి సాత్వికమైన శాకాహారం తీసుకుంటున్నాం. సాత్వికమైన శాకాహారం. సాత్వికమైన శాకాహారం తీసుకోవడమే కాదు, జ్ఞానవంతమైన పుస్తకాలు, ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదువుతున్నాం. అటువంటి ఆత్మజ్ఞానం బోధించగలిగే వారి సాంగత్యం చేస్తున్నాం. అంటే భీమవరంలో జరిగే క్లాసులకి మనం అటెండ్ అవుతున్నాం. ఇంకా పత్రి గారి క్లాసులని అటెండ్ అవుతున్నాం. పత్రి గారి స్పీచెస్ వింటున్నాం. ఇలాగా ఎవరైతే జ్ఞానంలో, ఆత్మజ్ఞానంలో వారి యొక్క సందేశాలు వింటున్నాం. దాంతోపాటు మనం చేయగలిగినంత సేవ చేస్తున్నాం ఈ మార్గంలో. పత్రి గారు ఈ 4 చెప్పారు మనకి: సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ అని. సరే, ఇలా ఎప్పటి నుంచో మనం చేస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైతే నియమాలు పాటిస్తూ స్ట్రిక్ట్గా ఇవి చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా జ్ఞానం పొందుతారు. మెల్లిమెల్లిగా జ్ఞానవంతులు అవుతారు. సరే, ఇప్పుడు మనకు సందేహం రావచ్చు. నేను ఎన్నాళ్ళ నుంచో చేస్తున్నాను, 5 ఏళ్ళ నుంచి, 10 ఏళ్ళ నుంచి, 15. నేను ఎంత జ్ఞానం సంపాదించాను, నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను, నాకు ఎలా తెలుస్తుంది అని ఒక సందేహం రావచ్చు. అటువంటి వారి కోసమే పత్రి గారు ఎన్నో ఉపన్యాసాల్లో ఎన్నో ఉదాహరణలు చెప్పడం జరిగింది. అలా ఏమిటంటే అవి ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది ఆయన మనకి చెప్పడం జరిగింది. వాటిలోంచే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. గత 6-7 ఎపిసోడ్ల నుంచి కూడా మనం తెలుసుకున్నాం, ఇంకా తెలుసుకుందాం. ఇది చాలా చాలా అవసరం.
చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే ఊరికే మనం అనుభవాలంటూ, లేతే ఏదో మూడో కన్నంటూ, లేతే ఏదో గత జన్మలంటూ, మరి ఇలాగా వీటి మీదే ఎక్కువ. నాకు ఆయన కనపడ్డాడు, ఈయన కనపడ్డాడు అని అయ్యయ్యో చాలా గొప్పవన్నట్టుగా మనం భావిస్తున్నాం. అయి ఊరికే ఎంకరేజ్‌మెంట్ కోసం చెప్పుకునేవే కానీ, మనకది కాదు కావాల్సింది. జ్ఞానం. మనం జ్ఞానవంతులు కావాలి. ఆ జ్ఞానం పొందాలి అంటే ఏం చేయాలి? అన్నది మనం తెలుసుకోవాలి. మరి ఏం చేయాలి అన్నది మన ప్రవర్తన ఎలా ఉండాలన్నది పత్రి గారు చెప్పడం జరిగింది. అందులో మళ్ళా ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏమిటంటే ఆయన చెప్పింది, ఆత్మజ్ఞాని తొందరపడడు, బాధ పడడు, సమయం వృధా చెయ్యడు. మళ్ళా ఇంకొక్కసారి చెప్తున్నాను. పత్రి గారు చెప్పింది. మీరే కనుక ఆత్మజ్ఞాని అవుతే, ఆత్మజ్ఞానం మీకు కలిగితే మీరు తొందరపడరు. అంతేకాదు దేనికి బాధపడరు. అలాగే ముఖ్యంగా సమయాన్ని వృధా చెయ్యరు. వృధాగా గడపరు. అంటే పత్రిక మనకెప్పుడు చెప్తూ ఉంటారు. దీన్నే ఏమంటారంటే నో హర్రీ, నో వర్రీ, నో వేస్ట్ ఆఫ్ టైం అంటారు. ఇదే ఆత్మజ్ఞాన విధానము అని పత్రిక గారు చెప్తారు. మళ్ళీ ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి. నో హర్రీ, నో వర్రీ, నో వేస్ట్ ఆఫ్ టైం. ఇదే ఆత్మజ్ఞాని యొక్క విధానం. అంచేత ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంచేతంటే ఊరికి అన్నిటికీ తొందరపడతాం. ఏది కావాలన్నా, ఏది చేయాలన్నా, మనం ఏది తలబెట్టినా ఊరికి వెంటనే అయిపోవాలి, వెంటనే చేసేయాలనుకుంటాం, వెంటనే పొందేయాలనుకుంటాం. ఈ మార్గంలోకి వచ్చేసి అన్నీ వెంటనే వచ్చేయాలనుకుంటాం. అందుకే చెప్తున్నాడు ఆయన, తొందరపడద్దు అని చెప్పి. ఇప్పుడు మీరు చూడండి, ఎవరో ఓ పిరమిడ్ మొదలేస్తారు. పత్రిక గారు చెప్పారు మంచి కార్యక్రమం అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు. పత్రిక గారు అప్పటికి చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారంటే, మీరేమి కంగారు పడద్దు, చేయవలసిన పని చేస్తున్నారు. అది ఎప్పుడు అవ్వాలో అప్పుడు అవుతుంది. దానికోసం ఎందుకు నువ్వు కంగారు పడతావు అంటారు. కంగారు పడితే అదేమి అవ్వదు. పైగా మనకి దుఃఖం కలుగుతుంది. నాకు ఆడు సహకారం చేయలేదు, వీడు సహకారం చేయలేదు, అక్కడికి వెళ్తే వాడు ఇవ్వలేదు, ఇక్కడ వీడు ఇవ్వలేదు, అలా ఉండిపోయిందే, ఎన్నో నెలలు అయిపోయిందే అంటూ బాధపడుతూ ఉంటాడు. కానీ సార్ చెప్పేది ఏంటంటే, దేనికి తొందరపడద్దు. ఆ టైం వస్తే టకటక అదే అవుతుంది. చేత దేనికి తొందరపడద్దు. తొందరపడితే ఎలాగా? అలాగే నువ్వు జ్ఞానంలోకి వచ్చావు, వచ్చిన వెంటనే నీ జ్ఞానం ఎలా వచ్చేస్తుంది? అలాగే కొంతమంది సమస్యలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఎవరో చెప్తారు నువ్వు ధ్యానం చేయి అన్నీ పోతాయి. ఊరికే ఈ ధ్యానంలోకి వచ్చి కళ్ళు మూసుకోగానే అవి పోవాలనుకుంటారు. నేను చేస్తున్నానండి ఇంకా పోవట్లేదని అడుగుతారు. అంత తొందరేటి? నువ్వు ఇప్పుడేగా మొదలెట్టావు. నువ్వు చేస్తున్నానంటున్నావు కానీ నువ్వు సరైన విధంగా చేస్తున్నావా? సరైన నియమాలు పాటిస్తున్నావా? సరైన టైం కేటాయిస్తున్నావా? ఇవన్నీ ఎవరు ఆలోచించరు. నువ్వు అసలు సరైన ధ్యానమే చేస్తున్నావా? అది కూడా ఎవరు చూడట్లా.
నాకు ఇంకా అది తగ్గలేదు, ఇది తగ్గలేదు, ఇది రాలేదు, అది రాలేదు అంటాడు. నువ్వు సరైన ధ్యానం చేయకుండా, సరిగ్గా నియమాలు పాటించకుండా, కావాల్సిన టైం దానికి కేటాయించకుండా నీకు ఎలా తగ్గిపోతుందండి? ఊరికే తొందరపడితే ఎలా? అసలు ధ్యానం అంటే ఏంటో అవగాహన చేసుకోరే. ఎంతసేపు ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం అనుకుంటున్నారు. కళ్ళు మూసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారు. ఇంకేతంటే మన సొసైటీలోనే ఎంతోమంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తారు. పత్రి గారి దగ్గర నుంచి మొదలెట్టినటువంటి ధ్యానం, మరి పత్రి గారు చెప్పింది వదిలేసి ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు. పత్రి గారు ఏం చెప్పారు అంటే శ్వాస మీద ధ్యాస అన్నారు. నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు, శ్వాసే నీ గురువు అన్నారు. అప్పుడు నువ్వు అసలైన ధ్యాన స్థితికి, అంటే ఆలోచన లేని స్థితికి నువ్వు చేరుకుంటావు. అక్కడ నీకు అపారమైన శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల నీకు ఏ లాభాలైనా వస్తాయన్నారు. కానీ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తున్నారు. కొంతమంది గైడింగ్ మెడిటేషన్ అంటే కళ్ళు మూసి కూర్చోబెట్టి ఏదేదో చెప్తూ ఉంటారు. మనకు కావాల్సిన లాభాలు, మనకు కావాల్సిన అయ్యి ఎన్నో చెప్తూ ఉంటారు. ఎవరైతే సరైన ధ్యానం చేసి తీవ్ర సాధన చేసి పత్రి గారు చెప్పిన అన్ని ఇచ్చేస్తారో అప్పుడు అవన్నీ లభిస్తాయి. కానీ ఊరికే మొదట్లోనే కళ్ళు మూయించి నీకు అది వచ్చింది అనుకో, ఇది వచ్చింది అనుకో అని చెప్తూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓహో మనకు వచ్చేస్తుందంటే ఎవరికైనా తృప్తిగానే ఉంటుంది. అది అంత తేలికేమి కాదు సంపాదించుకోవడం అన్నది వాళ్ళకేం అర్థమవుతుంది. అలా కొంతమంది చక్ర ధ్యానాలు అంటారు. కొంతమంది ఎక్కువ ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు ఉన్నారని సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి మాస్టర్లకి మనీ మెడిటేషన్ అని చెప్పి ధ్యానం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటారంటే ధ్యానం చేస్తే డబ్బు వచ్చేస్తుంది అనుకుంటారు. ధ్యానం చేస్తే డబ్బు ఎలా వస్తుంది? ఆశతో పాపం వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ఉంటారు. వాళ్ళ పేరు చెప్పి వీళ్ళని దోచుకుంటూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళకేం తెలియవు. కళ్ళు మూసుకున్నాం కదా, ధ్యానం చేస్తున్నాం కదా అంటారు. వాళ్ళు చెప్పినవన్నీ పాటిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమి గైడింగ్ ఇస్తే అవన్నీ చేస్తూ ఉంటారు. ఏమవుతుంది? అసలైన ధ్యాన స్థితి వాళ్ళకి రాదు, ఆ శక్తి రాదు, ఆ లాభం రాదు. ఆ ధనము రావాలంటే ఈ సృష్టిలో ఎలా వస్తుందో కూడా తెలియదు. చెప్పేవాడికి తెలియదు, చేసేవాడికి తెలియదు. ఊరికే చేస్తే వచ్చేస్తుంది అనుకుంటాడు. అసమర్షి ఏంటండి? ఒకడు పుట్టగానే కోటీశ్వరుడు పుడతాడు. వాడేం కష్టపడకుండానే కోట్లు ఉంటాయి. వాడు పుట్టగానే బాగా పేదవాడికి పుడతాడు. పుట్టగానే వాడు పేదవాడు. మరి వీడు పేదవాడు ఎందుకు అయ్యాడు? వాడు అంత కోటీశ్వరుడు ఎందుకు అయ్యాడు? ఎవడైనా కష్టపడితే వస్తుంది అనుకుంటాడు. అంటే దాంట్లో ఏదో కారణం ఉంది కదా. మరి అవన్నీ తెలుసుకోవాలి. అవేమీ తెలుసుకోకుండా నాకు డబ్బు లేదు, నాకు డబ్బు కావాలి, ధ్యానం చేస్తే వస్తుందా అడిగితే ఇలాగే చెప్తారు ఎవరో ఒకళ్ళు. చెయ్యండి వస్తుంది, నేను చెప్పినట్టు చేయండి, నన్ను అనుసరించండి. ఇంకేతంటే ఎక్కువ మందికి డబ్బే కావాలి, కొంతమందికి ఆరోగ్యం కావాలి. ఈ వాటి మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు మాస్టర్లు. సరైన ధ్యానం చేస్తే దాని కారణాలు చెప్పి దానికి అనుగుణంగా జీవించమని చెప్తే వాళ్ళు అనుకున్నవి పొందొచ్చు. కానీ అవి చెప్పరు వీళ్ళు. మేమేదో చేయించామని చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎప్పుడుగో తెలుస్తుంది, 6 మాసాలకో ఏడాదికో. ఈ లోపల నమ్మకంతో ఉంటారు. మధ్య మధ్యలో అడుగుతూ ఉంటారు. ఏమంటారంటే నీ ఎనర్జీ పెరగలేదు, నీ శక్తి పెరగలేదు, అంచేతే నీకు అవ్వలేదు, ఇలా చెప్తూ ఉంటారు. ఓహో అనుకుంటారు.
నువ్వు సరిగ్గా నన్ను ఫాలో అవ్వట్లేదు, నన్ను నమ్మట్లేదు అంటారు. ఇలాగా మిస్లీడ్ అవుతూ ఉంటారు. నువ్వు సరిగ్గా చెయ్యట్లేదు, నీకు ఎనర్జీ పెరగలేదు అంటారు కానీ వాడు సరియనిగా ధ్యానం చెప్పట్లేదు, అంచేత వాడికి శక్తి రాలేదు అన్నది వాడికేం తెలుస్తుంది? చెప్పేవాడికే తెలిస్తే వాడే సరిగ్గా చేయద్దుడు. వాడికే తెలియనప్పుడు ఎలా చేస్తాడు? మరి గురువు గారైన పత్రి గారు శ్వాసమై ధ్యాస అంటారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఉంచాలంటారు. శ్వాసే నీ గురువు అంటారు. ఆయన పట్టుకుంటే నీకు అన్నీ వస్తాయంటారు. మరి ఇంత స్పష్టంగా ఆయన చెప్తూ ఉంటే వీళ్ళు అర్థం చేసుకోరే. రాలేదు అంటారు, ఊరు కంగారు పడతారు. కంగారు పడితే ఎలా వస్తుంది? నువ్వు సరైన ధ్యానం చేసి సరైన నియమాలు పాటిస్తూ నువ్వు నిదానిస్తే రాకన్నా ఎలా ఉంటుంది? మనం చేసే దాంట్లో ఎన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను సరి చేసుకోవాలి కదా. లోపాలు లేకుండా మనం చెయ్యాలి కదా. అంచేత కొంతమంది సంకల్ప ధ్యానం అంటారు. సంకల్పం అంటే కోరిక. సృష్టిలో కోరితే ఏమీ రాదు. పత్రి గారు చెప్తారు, మనకి 3 రకాల వాళ్ళు ఉంటారు మానవుల్లో. ప్రారంభ దశలో ఉన్నవాళ్ళు, ఈ సృష్టిలో ఉన్న నియమం ఏంటంటే ప్రారంభ దశలో ఉన్నవాళ్ళు అంటే ఆయన ఏమన్నారంటే అసలు ఈ సృష్టిలో ఎవ్వరికీ కోరింది రాదు అని చెప్పారు. అని చెప్తూ ఈ విషయాలు చెప్పారు ఆయన. ప్రారంభ దశలో ఉన్న వాళ్ళకి కోరింది రాదు అన్నారు, అర్హతను బట్టి వస్తుంది అన్నారు. కోరింది రాదు, అర్హతను బట్టి వస్తుంది అన్నారు. అలాగే మరి అర్హత ఎలా వస్తుంది? అది తెలుసుకోవాలి. పత్రిక స్పష్టంగా చెప్పారు. అర్హత అన్నది ఇస్తే వస్తుంది. ఏది ఇస్తే అది వస్తుంది, ఎంత ఇస్తే అంతే వస్తుంది. అది అర్హత. దానికి అనుగుణంగా ఇంకా లోతులోకి వెళ్ళి మనం తెలుసుకుని దానికి అనుగుణంగా జీవిస్తే ఎందుకు రాదండి? ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ముందు అర్హత సంపాదించే ప్రయత్నం చేయి. నీకు అర్హత లేకుండా ఎలా వస్తుంది? రావట్లేదు కంగారు పడితే ఎలా? ఎవరు పడితే వాళ్ళు చెప్పేస్తే ధ్యానం చేసేస్తే ఎక్కడి నుంచి వస్తుందండి? మీరు చూడండి, మనందరికీ ఏటీఎంల గురించి తెలుసు. బ్యాంక్ ఏటీఎంలు, ఎనీ టైం మనీ. అంటే ఎవరైనా సరే 24 గంటల్లో ఎప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు అందులో కార్డు పెట్టి వాళ్ళకి కావాల్సిన అమౌంట్ అందులో ఫీడ్ చేస్తే ఆ డబ్బు వస్తుంది. అక్కడ మీరు గమనించండి, అక్కడ మేనేజర్ ఉండడు, అకౌంటెంట్ ఉండడు, క్యాషియర్ ఉండడు. ఎవ్వరు లేకపోయినా 24 గంటలు ఏ టైంలో వెళ్ళి ఆ కార్డు పెడితే, ఇక్కడ మళ్ళీ ఒకటి గుర్తెట్టుకోండి, ఎవడు పడతాడు కార్డు పెట్టి ఎంత కావాలంటే అంత రాదు. ఎంత వస్తుంది అంటే ఆ కార్డుకున్న అర్హతను బట్టే డబ్బు వస్తుంది. వాడికి 5,000 అర్హత ఉంటే 5,000 వస్తుంది, 3,000 అర్హత ఉంటే 3,000 వస్తుంది, 1,000 అర్హత ఉంటే 1,000 వస్తుంది. అంతేకాని 5,000 అర్హత ఉన్నవాడికి 5,000 ఒక్క రూపాయి రాదు. 5,001 ఆడు ఫీడ్ చేస్తే కనుక రాదు. అసలు 5,000 చేస్తేనే వస్తుంది. అంటే వస్తుంది కానీ అర్హత ఉండాలి. అలాగే సృష్టిలో వస్తుంది కానీ
అర్హత ఉండాలి. అర్హత లేకపోతే ఏటీఎంలోంచి ఎలా డబ్బు రాదో, ఈ ప్రకృతిలోంచి అర్హత లేకపోతే ఎవరికీ ధనం రాదు. అది అర్థం చేసుకోకుండా ఆయన చెప్పాడు, నేను ధ్యానం చేసేస్తే వస్తుంది అని ధ్యానం చేసేస్తే నీకు అర్హత ఎలా వస్తుంది? సృష్టిలో అర్హత అన్నది ఊరికే ధ్యానం చేసేస్తే కోట్లు లక్షలు రావు. ఇస్తే వస్తుంది. మీరు చూడండి, అక్కడ ఆ కార్డుకి అర్హత ఎలా వస్తుంది? అంతకుముందు వాడు వేసుకుంటే వస్తుంది, బ్యాంకులో వేసుకుంటే వస్తుంది. ఎంత వేసుకుంటాడో అంతకుముందు అంతే వస్తుంది. అలాగే ఈ సృష్టిలో చేసుకుంటే వస్తుంది. ఇంతకుముందు వాడు ఎంత దానం చేస్తే, అందరికీ ఎంత సాయం చేస్తే అంతే వస్తుంది. ఎక్కువ దానం చేసిన వాడికి ఎక్కువ వస్తుంది, తక్కువ చేసిన వాడికి తక్కువ వస్తుంది. మనం ఇచ్చేదాన్ని బట్టి మనకుండే వచ్చే అర్హత ఆధారపడింది. ఎక్కువ చేస్తే ఎక్కువ వస్తుంది, తక్కువ చేస్తే తక్కువ వస్తుంది. అసలు ఏమీ చేయకపోతే ఏమీ రాదు. ఇవన్నీ వీళ్ళు తెలుసుకోరు. ఎంతసేపు డబ్బు వస్తే పట్టుకుపోదాం అనుకుంటారు. ఇలాంటి వాళ్ళని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. కొంచెం తెలివితేటలు ఉంటాయి వీళ్ళకి. ఇంకంచేత వాళ్ళని మోసం చేస్తారు, వీళ్ళు మభ్య పెడతారు, భ్రాంతి కలిగిస్తారు. వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటూ, ఒకళ్ళ దగ్గర అంటే పర్వాలా, మరి వేల కొద్దీ అందరి దగ్గర తీసుకుంటే వాడికి లక్షలు కాదు కోట్లు వస్తాయి. వాడు పెరుగుతాడు కానీ వీడికి ఏం పెరగవు. అలా మోసపోతాం. అంచేత గుర్తుపెట్టుకోండి, అర్హత రావాలంటే అర్హత ఎలా సంపాదించుకోవాలి? అందుకే పత్రి గారు జ్ఞానం సంపాదించుకోండి, మీకు అన్నీ తెలుస్తాయి అంటారు. జ్ఞానవంతులు కండి అంటారు. మీరు అజ్ఞానంలో ఉంటే ఇలాగే నష్టపోతారు. ఊరికే తొందరపడతారు. ధ్యానం చేస్తున్నాము, వస్తుందన్నాడు ఆయన అని కంగారు పడిపోతారు. ఎలా వస్తుంది? ఏదో వంక చెప్తాడు ఆయన, అంతే. ఊరికే నమ్మించడానికి ఏమంటాడంటే, చూసారా, మరి ఈ మనీ మెడిటేషన్ చేసిన వాడు కారు కొనుక్కున్నాడు, అంతకుముందు ఆడు కారు లేదు, ఆడు సహజంగా కొనుక్కునే ఉందుడు. ఈ మెడిటేషన్లోకి రాకపోయినా వాడు కారు కొనుక్కుందుడు. ఇంకోటి మోటార్ సైకిల్ కొన్నాడు, ఆడు మోటార్ సైకిల్ కొన్నాడు చూడండి అంటాడు. ఇలాంటి ఏయో చూపించి 100 మందిని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. అలా ఎంతో మంది నష్టపోతున్నారు రకరకాలుగా. అంచేత గుర్తుపెట్టుకోండి, పత్రి గారు జ్ఞానం సంపాదించుకోమంటారు. జ్ఞానం రావాలి అంటే ఊరికే తొందరపడకూడదు. ఊరికి ఇవాళ మొదలెట్టేసి ఇవాళ ఇచ్చేస్తావా? పత్రి గారు చెప్పారు, 5 జన్మల నుంచి ఈ ధ్యానాన్ని నేను విశేషంగా చేస్తున్నాను అన్నారు ఆయన. 5 జన్మలు, ఎన్నో వేల సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఆయన. ఈ స్థాయికి వచ్చారు. ఒక్కసారి రాలేదే. మరి మనమైనా సరే ఒక్కసారి ఎలా వస్తాం? అందుకే దేనికి తొందరపడద్దు అంటారు ఆయన. ఎవరు తొందరపడరు? ఆత్మజ్ఞాని తొందరపడ్డు. చేయవలసింది చేస్తూ ఉంటాడు, సరిగ్గా చేస్తాడు, సవ్యంగా చేస్తాడు, ఆశపడ్డాడు. మీరు చూడండి, ఓ మొక్క పాతారు, రోజు కాస్త నీళ్లు పోస్తే అది మెల్లిమెల్లిగా ఎదుగుతుంది, మొక్క పెద్దదవుతుంది, మెల్లిగా వృక్షం అవుతుంది, అప్పుడు మనకు ఫలాలు ఇస్తుంది. మీరు ఒక కొబ్బరి మొక్కను చూస్తే 6-7 ఏళ్ళు పడుతుంది. ఓ మామిడి మొక్క చూస్తే 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ దాకా పడుతుంది. ఎన్నో ఉన్నాయి రకాలు అందులో.
ఇంకా షార్ట్ పీరియడ్లో వచ్చేవి కూడా కొన్ని రకాలు ఉన్నాయి. అంతేగాని మొక్క నాటిన వెంటనే మీరు రోజు కొద్ది కొద్దిగా ఓ బింది అరబింది అలా పోస్తున్నాం మనం. ఓ 100 బిందెలు ఆ రోజే పోసేసారనుకోండి, అది ఎదిగిపోతుందా? ఎలా ఎదిగిపోద్ది? యువకేసి చచ్చి ఊరుకుంటుంది. అది మెల్లిమెల్లిగా ఎదుగుతుంది. అప్పుడు మనకు ఫలం వస్తుంది. ఫలం నిదానంగా వస్తుంది. నువ్వు 100 బిందెలు పోసేస్తే పళ్ళు కాయలు కాసేస్తుందా? పళ్ళు ఇస్తుందా నీకు? చేత ఆత్మజ్ఞాని తొందరపడడు అని పత్రి గారు మనకు చెప్పడం జరిగింది. మరి అసమర్షి కదండి ఇవన్నీను. కొంతమంది సంకల్ప ధ్యానాలు చేయిస్తారు. ఈ కంగారు పడుతుంటే ఏమంటారంటే సంకల్పం పెట్టుకుని చెయ్యి అంటారు. సంకల్పం పెట్టుకుని చేయి. సంకల్పం అంటే ఏంటి? కోరికగా. నాకు అది రావాలి, తగ్గాలి, ఇది జరగాలి, అదవ్వాలి. ఇయే కదా! అలా కోరుకుంటే వచ్చేసేటట్టయితే ఎవడికి రావండి? సృష్టిలో అందరికీ వస్తాయి. అందరూ కోటీశ్వరులు అయిపోదురు. కోరుకోవడం పెద్ద కష్టమా? ఎవడు కోరుకోడు? చర్చిలోకెళ్ళి కోరేది ప్రతి ఒక్కడు కోరికలేగా. మసీదులోకెళ్ళి చేసేదంతా కోరికలేగా. గుళ్ళల్లోకి వెళ్ళి చేసేదంతా కోరుకోవడమేగా. ఇప్పుడు అక్కడ కోరుకునేది ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చి ఇక్కడ కోరుకుంటున్నారు. సంకల్పం అంటే అదేదో స్పెషల్ అనుకుంటున్నారు. నువ్వు అది కోరుకుని ధ్యానం చేయి నీకు అవుతుంది అంటారు. ఆ కోరుకునే అనే పదం బదులు సంకల్పం పెట్టుకో అని చెప్పి అంటున్నారు. ఏం చేస్తారు వీళ్ళు? సంకల్పం పెట్టుకుంటే నాకు అది తగ్గాలి అని కళ్ళు మూసి కూర్చుంటారు. అలా అనుకుని తగ్గాలి అని అనుకున్నాడంటే అది కోరికేగా. అనుకుని కూర్చున్నాడు వీడు. గుళ్ళోకి వెళ్ళి అక్కడ దేవుణ్ణి అడుగుతాడు, నాకు అది తగ్గాలి అని. చర్చికి వెళ్ళి అదే వాడు చేసేది. అంతకన్నా ఏముంది? నువ్వు అలా సంకల్పించి సంకల్పం పెట్టుకుని ధ్యానం చెయ్యి అంటారు. చెయ్యి అంటే వీడు చేస్తాడు పాపం, ఆశ కదా. ఎక్కడొచ్చేస్తుంది? ఎలా వస్తుంది? చేత గుర్తుపెట్టుకోండి, దీనికి తొందరొద్దు. పత్రి గారు చెప్పినట్టు సరైన పద్ధతిలో సరైన ధ్యానం చేయండి. సరిగ్గా నియమాలు పాటించండి. నిదానంగా మెల్లిమెల్లిగా అదే సమకూరుతుంది, అదే నెరవేరుతుంది. కంగారు పడద్దు. అంచేత అసమస్య కాదండి ఇది. ఇంకా పత్రి గారు ఏం చెప్పారంటే, ఇంకా కొన్ని జన్మలు తీసుకున్నాక అంటే మధ్యస్థ స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు కూడా కోరింది రాదన్నారు. కావాల్సింది వస్తుందంట. మొదట్లో ప్రారంభ జన్మల్లో కోరింది రాదు, అర్హతను బట్టి వస్తుంది. మధ్యస్థ జన్మల్లో అంటే ఇంచుమించు ఓ 200 జన్మలు 250 జన్మలు తీసుకున్న తర్వాత అక్కడ కూడా కోరింది రాదు, కావలసింది వస్తుందంట. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పత్రి గారు చెప్పేవన్నీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అసలు ఇటువంటి విషయాలు తెలుసుకోరు పత్రి గారు చెప్పినవన్నీ. ఎంతసేపు ఆ మాస్టర్ని ఈ మాస్టర్ని పట్టుకుంటారు. ఆయన ఇందులో ఓడే కదా అంటారు. ఆయన శిష్యులే కదా అంటారు. శిష్యులే, కానీ ఆయనకున్నంత జ్ఞానం వీళ్ళకెక్కడుంది? ఆయనకున్న స్థాయి వీళ్ళకెక్కడుంది? ఏదో ధ్యానాన్ని
పరిచయం చేయగలరు వీళ్ళు. అంతకు మించి వాళ్ళ దగ్గర వాళ్ళేం పూర్ణ జ్ఞాని కాదే. ఆయన పేరు చెప్పుకుని వీళ్ళేదైనా చేయాలి కానీ, ఆయన లేకపోతే వీళ్ళేం చేయగలరు? నిజంగా వీళ్ళ దగ్గర ఎంత శక్తి ఉంటే, ఆయన పేరు చెప్పుకోవడం ఎందుకు? వీళ్ళే బయటికి వెళ్ళి వేరే పేరు పెట్టుకుని, వేరే సంస్థ స్థాపించుకుని చేయమనండి. వీళ్ళ దగ్గర అంత దమ్ముంటే. వీళ్ళ మొహం చూసేవాడు ఎవడో ఉండడు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నాడంట. అలా ఉంది. పత్రి గారి పేరు చెప్పి వీళ్ళు ఏదేదో చేసేస్తున్నారు. అంతా నాదే అన్నట్టుగా, నా ప్రతాపం అన్నట్టుగా. మనకి చూడండి సంతల్లో ఆ ఊరి పేరు చెప్తారు, అక్కడ స్పెషల్. అక్కడ ఇయ్యే అంటారు, ఇయ్యే ఈ పళ్ళు. లేకపోతే ఆ ఊళ్ళో ఇయ్యండి ఈ స్వీట్ అంటారు. ఒక్కొక్క ఊరు ఒక్కో దాని స్పెషాలిటీ. ఆ ఊరు పేరు చెప్పుకుని వీళ్ళు ఇక్కడే చేసి అమ్మేస్తూ ఉంటారు. అలా తాపేశ్వరం కాజా అంటారు, ఆత్రేయపురం పూతరేకులు అంటారు. ఇలా చూస్తే ఒక్కొక్క ప్రాంతం ఇక్కడ ఆంధ్ర ఏరియాలోనే కాదు, లేకపోతే ఒక తెలంగాణ ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్పెషాలిటీ. ఒక ఏరియాలో బజ్జీలకి స్పెషాలిటీ, ఒక ఏరియాలో సమోసాలకి స్పెషాలిటీ. ఆ పేరు చెప్పుకుంటారు. అలాగే ఇక్కడ పత్రి గారి పేరు చెప్తున్నారు. పత్రి గారి పేరు చెప్పి జనాన్ని ఆకర్షిస్తున్నారు వీళ్ళు. జనం ఏమనుకుంటున్నారు? పత్రి గారి శిష్యులే కదా అనుకుంటారు. వీళ్ళు ధ్యానమే కదా అనుకుంటారు. ధ్యానం అనుకుంటున్నారు కానీ పత్రి గారు చెప్పిన శ్వాస మీద ధ్యాస వీళ్ళు చెప్పట్లేదు అన్నమాట ఎవరికి అర్థం కావట్లేదు. కళ్ళు మూసుకుంటే చాలు అనుకుంటున్నారు. కళ్ళు మూసుకుని ఇంకేం చేసినా చాలు అనుకుంటున్నారు. మరి కళ్ళు మూంచి మనకి ఎన్నెన్నో గైడింగ్స్ ఇస్తారు. గైడెన్స్ మాటలు చెప్తుంటారు. గైడెన్స్ అంటే మాటలు. వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు వింటూ ఉంటే ధ్యానంలోకి ఎక్కడ వెళ్ళారు? ధ్యానస్థితి ఎక్కడొచ్చింది? వీళ్ళకి శక్తి ఎలా వస్తుంది? ధ్యాన స్థితి అంటే ఆలోచనలు లేని స్థితి. అది సంపాదించాలి. ఆలోచనలు లేని స్థితి అంటే మనసు పని చెయ్యని స్థితి. అంటే మనసు పని చేస్తే శక్తి రాదు, మనసు పని చెయ్యకపోతే శక్తి వస్తుంది. ఆ పని చెయ్యని స్థితికి శ్వాస మీద ధ్యాస ద్వారా తేలిగ్గా వెళ్తాం. ఇంకా దేని ద్వారా వెళ్ళలేరు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అంచేత మరి మన చేత కళ్ళు మూయించి ఎవరో గైడింగ్ ఇస్తున్నారు, గైడెన్స్. ఏవో మాటలు చెప్తున్నారు. ఎదురుగుండా పుస్తకం పెట్టుకుని అది చదువుతున్నారు. వీళ్ళు వింటున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళ ధ్యాస దేని మీద ఉంది? మాటల మీద ఉంది. మాటల మీద ఉంటే మరి మనసు పనిచేస్తున్నట్టేగా. మనసు పని చేస్తే శక్తి రాదు. మనసు పని చెయ్యకపోతేనే శక్తి వస్తుంది. ఏ ఆలోచనలు ఉండకూడదు. ఆ మనసు ఖాళీ అయిపోవాలి. ఆ స్థితి శ్వాస మీద ధ్యాస వల్లే వస్తుంది. అదే చెప్పాడు పత్రి గారు. స్పష్టంగా చెప్తున్నారు. బుద్ధుడు ఇచ్చిన మార్గం అదే. బుద్ధుడు అంతకుముందు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఎంతో మంది గురువులను ఆశ్రయించి ఎన్నో రకాల సాధనలు చేసి ఎంతో కష్టపడి ఎంత చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆఖరిలో తనకు తానే నేను ఎలా ఉన్నాను అంటే ఈ శ్వాస వల్లే కదా అని చెప్పి ఆ శ్వాస మీద కాస్త దృష్టి పెట్టాడు.
ఆయన శ్వాస మీద దృష్టి పెట్టగానే ఎన్లైటన్ అయిపోయాడు ఆయన. ఓహ్! ఈ శ్వాసలో ఇంత గొప్పదనం ఉందా అని అప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస అంటే ఆనాపానసతి అందరికీ చెప్పడం మొదలెట్టాడు ఆయన. మరి అదే విషయం ఇప్పుడు పత్రి గారు చెప్తున్నారు. పత్రి గారు కూడా ఎన్నో సంస్థలు ఎంతో మందిని అధ్యయనం చేశారు ఆయన. ఊరికే ఏదో గుడ్డిగా బోధించట్ల. చాలా చాలా అధ్యయనం చేశాడు ఆయన. ఎన్నో సంస్థలకు వెళ్ళాడు. ఎంతో మంది గురువుల్ని కలుసుకున్నాడు ఆయన. అందరూ చేసేవి చూశాడు. మీరు తులసి దళం 1 అనే పుస్తకం ఉంటుంది. తప్పనిసరిగా చదవండి. అయ్యి ఇయ్యి కాదు. ఈ గైడింగ్ మాస్టర్లంతా పత్రి గారి పుస్తకాలు తప్ప అన్నీ చెప్తారు. పేరుకి మటుకు నాకు పత్రి గారు గురువు అంటాడు. పత్రి గారి పుస్తకాలు అసలు సజెస్ట్ చేయరు వీళ్ళు. చాలా విచిత్రం ఇది. పత్రి గారి పుస్తకాలు చదవకుండా వీళ్ళ జ్ఞానం ఎలా వస్తుంది? ఈ మార్గంలోకి వచ్చాక అన్నీ చదవమన్నా రైటే. పత్రి గారికి వద్దన్నారా? పత్రి గారి చదివి తర్వాత అయ్యేనే చదువు. అసలు ఈ చదవడం మానేసి పుస్తకమే నీకు దగ్గర లేకుండా 50, 60 పుస్తకాలు ఉన్నాయి పత్రి గారి. అద్భుతమైన కాన్సెప్ట్లు. ఒక్కొక్కటి. వండర్ఫుల్ కాన్సెప్ట్స్. అసలు ఎన్ని అర్థం చేసుకుంటే ఇంకేది ఎక్కలేదు కూడా. కారణం ఏంటంటే ఆయన ఇంచుమించు 50,000 నుంచి ఇప్పుడు ఇంచుమించు 1,00,000 అంటున్నారు ఆయన. పుస్తకాలు చదివి దాంట్లో ఉన్న సారాన్నే మనకి అందిస్తున్నారు ఆయన పుస్తకాల ద్వారా. వాటిని చదివితే అన్నీ చదివినట్టే. నా లెక్క ఏంటంటే ఆయన అన్నీ ఎందుకు చదవమంటారు అంటే, నువ్వు ఎన్ని చదివినా నేను చెప్పిన దానికంటే ఎక్కువ లేదు నాయనా, ఇది తెలుసుకోవడానికి మిమ్మల్ని చదవమంటున్నారు. నిజంగా అవుతే చదవక్కల. ఈయన చదివితే చాలు, ఇది అర్థం చేసుకుంటే చాలు. అలాగే మనకి యజ్ఞాల్లో ఎంతోమంది గొప్ప గొప్ప గురువులంటూ వేషాలు వేసుకున్న వాళ్ళందరినీ తీసుకొస్తారు. వాళ్ళతో చెప్పిస్తారు. ఎందుకు చెప్పిస్తారు అంటే, నాయన ఎంత వేషాలు వేసినా ఎటువంటి గాంభీర్యంగా ఉన్నా ఇంతకు నేను చెప్పిన దానికంట మించి ఎవరి దగ్గర ఏమీ లేదు. వాళ్ళు చెప్పేది చాలా స్వల్పం, అల్పం. కనీసం ఇది అర్థం చేసుకోండి అని మనకు తెలియడం కోసం చెప్పించడమే అని అనిపిస్తుంది నాకు. లేకపోతే వాళ్ళ దగ్గర ఏముంది? వాళ్ళేం చెప్పగలరు? వాళ్ళకేం తెలుసు? మీ జ్ఞానం పెరిగే కొద్దీ పత్రి గారి యొక్క గొప్పతనం తెలుస్తుంది. పత్రి గారిని వినడం మానేసి, పత్రి గారిని అనుసరించడం మానేసి మీరు ఎప్పటికీ ఎదగలేరు. మీ జీవితమే వేస్ట్. అసలు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి గురువు మనకు లభించడు. అటువంటి గురువు లభించి ఆయన్ని అనుసరించకపోతే ఈ జన్మ వేస్టే కాదు. మీరు ఇంకెప్పటికీ అలాంటి గురువు పొందుతారో ఎన్ని జన్మలు ఎత్తాక. ఇంకేదంటే నేను పత్రి గారి పరిచయం కాకముందు నాకు ఇంచుమించు 18 సంవత్సరాలు అయింది పత్రి గారి పరిచయమే. అంతకుముందు 10-15 ఏళ్ళ నుంచి కొంచెం ఆసక్తి ఉండేది ఈ ధ్యానం మీద, ఈ ఆధ్యాత్మికత మీద. అందుకోసం కొన్ని ఆశ్రమాలు తిరిగాను నేను. ఏ ఆశ్రమైనా ఒక మహానుభావుడు ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయన స్థాపించి దాన్ని వృద్ధి చేయడం జరిగేది. ఆయన దేహాన్ని వదిలినప్పుడు వారి యొక్క శిష్యులు దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కానీ శిష్యుల దగ్గర అంత సత్తా ఉండదు. అసలు ఆయన ఉన్నప్పుడు ఉండే సత్తా శిష్యుల దగ్గర ఏముంటుంది? ఆయన చెప్పినప్పుడు చెప్పినట్టు వీళ్ళెక్కడ చెప్పగలరు? వీళ్ళ దగ్గర అంత జ్ఞానం ఏది? శిష్యులే. తరం మారే కొద్దీ ఈ శిష్యుల యొక్క సత్తా తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు అరేరే అనుకునేవాడిని నేను, ఆయనే ఉండుంటే మనం ఎంత అదృష్టవంతులో.
వాళ్ళు లేని టైంలో మనం జన్మ తీసుకున్నామే. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉండే ఎంత బాగుండు అని చాలా బాధపడేవాడిని. అలా కొన్ని సంవత్సరాలు తిరిగాను నేను. ఎంత తిరిగి అక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా మనకి సంతృప్తికరమైనటువంటి సమాధానం రాలా. ధ్యానం గురించి అడిగేవాడిని. ఎందుకో తెలీదు నాకు. అలాంటిది ఇంత తపన పడుతూ ఉంటే పత్రి గారి పరిచయం ఏర్పడింది. ఆయన పరిచయం ఏర్పడ్డాక ఆయన రాసినటువంటి పుస్తకాలు, ఆయన అప్పుడు క్యాసెట్ల రూపంలో ఉండే ఆయన ఇచ్చిన సందేశాలు. తర్వాత సీడీలోకి వచ్చినాయి. తర్వాత పెన్ డ్రైవ్‌ల్లోకి వచ్చినాయి. ఇప్పుడు పీఎంసీలోకి వచ్చేసినాయి. యూట్యూబ్‌లోకి వచ్చేసినాయి. అవి విన్నాను నేను. అరెరెరే! ఎంత గొప్పగా ఉన్నాయి. నా సందేహాలన్నీ క్లియర్ అయినాయి. ఎన్నో సందేహాలు. మంచి క్లారిటీ వచ్చింది. పత్రి గారి అన్నీ వినడంతోటి. అప్పుడు అనుకున్నాను. వాళ్ళు ఉంటే బాగుండు, వాళ్ళ టైంలో ఉంటే బాగుండు. వాళ్ళందరికంటే గొప్పవాడు ఉన్న టైంలో మనం ఉన్నాం. మనం ఎంత అదృష్టవంతులం చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే పత్రి గారిని 100% నేను అనుసరించడం వల్ల నేనిప్పుడు ఈ స్థాయికి వచ్చాను. 18 సంవత్సరాల క్రితం నాకేం తెలీదు. అసలు ఆత్మ అంటేనే తెలీదు. పత్రి గారి ద్వారా మొట్టమొదట తెలుసుకున్నాను. నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మ అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను దేహం కాకపోవడం ఏంటి? నేను ఆత్మ ఏంటి? తర్వాత మెల్లిమెల్లిగా పుస్తకాలు చదివి అలా కొంతమందిని కన్సల్ట్ చేస్తే అప్పుడు అర్థమైంది. పత్రి గారు చెప్పింది సత్యము అన్నది. మనం ఆత్మలమే కానీ దేహం కాదు. అదే రమణ మహర్షి చెప్పాడు. అలాగే అందరూ చెప్తున్నారు. అదే ఇప్పుడు పత్రి గారు చాలా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో చెప్తున్నారు. అంచేత మరి ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో, అనుసరిస్తారో వారికి మించిన వాడు ఎవడో ఉండడు. మరి వాటిని అనుసరించబట్టేగా ఏమీ తెలియని నాకు ఇప్పుడు ఈ స్థాయికి వచ్చానండి. మాట్లాడడం రాని వాడికి ఇప్పుడు రోజులు తరబడి కాదు, వారాలు తరబడి కాదు, నెలల తరబడి నేను క్లాసులు చెప్పగలుగుతున్నా. ఈ ఫిబ్రవరి నెలలో అంటే గత నెలలో ఇంచుమించు 3 రోజుల క్లాసులు 5 క్లాసులు చేశాను నేను. భీమవరంలో, ఆర్మూర్లో, అచ్చంపేటలో, గుంటూరులో, భీమవరంలో 2 క్లాసులు చేశాను. ఇన్ని క్లాసులు అలా చేయగలిగాను. ఇంత సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? పత్రి గారి వల్లే కదా. ఆయన అనుసరించడం బట్టేగా. ఆయన చెప్పిన ధ్యానం నేను చేయబట్టేగా. ఆయన చెప్పిన నియమాలు పాటించబట్టేగా. ఆహార నియమాలు కూడా పత్రి గారిని అనుసరించే స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాను నేను. ఓ సందర్భంగా ఇలా ఊళ్ళన్నీ తిరుగుతూ ఉంటే వీలవ్వట్లేదు ఆహారం విషయంలో. ఏదో ఒకటి ఆ ఇంటికి వెళ్తే వాళ్ళు మనల్ని పిలిచిన వాళ్ళు తినకపోవచ్చు కానీ ఇంట్లో వాళ్ళు తింటున్నారు. లేదు ఆ ఊళ్ళోనే ఏదైనా హోటల్ ఉందని వెళ్తే అక్కడ వెల్లుల్లిపాయ ఇవన్నీ వేస్తున్నారు. ఇలాగా ఏదో ఒక ఇబ్బంది అవుతుంది. పత్రి గారిని అడిగాను నేను, ఏమండి ఇలాగా తిరుగుతూ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎలాగా అన్నాను. ఖచ్చితంగా చెప్పాడు ఆయన. నువ్వు వీలు కాకపోతే పస్తులైనా ఉండు కానీ ఎటువంటి పరిస్థితిలో ఆహారం విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దన్నాడు ఆయన. ఇంకక్కడి నుంచి ఏ ఇంటికి వెళ్ళినా స్పష్టంగా అడుగుతున్నాను. అక్కడ ఏ మాత్రం సరైన నియమాలు లేకపోతే తినడం మానేస్తున్నాను నేను. మొహమాటం లేదు. నా జ్ఞానం ఎందుకు పోగొట్టుకోవాలి? వాళ్ళకేదో అనుకుంటారని, వాళ్ళు బాధపడతారని.
పూర్తిగా కాన్ఫిడెన్స్ ఉంటేనే అప్పుడు అక్కడ ఆహారం తీసుకుంటాను. లేకపోతే పళ్ళు, బిస్కట్లు లేకపోతే ఏవో ఒకటి ఉంటాయి. పాలు. నా శక్తి ఎందుకు కోల్పోవాలి? నా జ్ఞానాన్ని ఎందుకు నేను పోగొట్టుకోవాలి? అంచేత పత్రి గారిని ఎవరైతే అనుసరిస్తారో ఈ స్థాయికొస్తారు. లేకపోతే అజ్ఞానంతో ఏదో ఒకటి చెప్తారు, తప్పు నడిపిస్తారు. ఎక్కువ మంది రకరకాల పుస్తకాలు చదువుతూ, పత్రి గారి పుస్తకాలు బాగా చదివి, తర్వాత ఏ పుస్తకం చదివినా వీళ్ళేమీ మిస్‌గైడ్ అవ్వరు. పత్రి గారి పుస్తకాలు చదవకుండా ఎయ్యెయ్యో చదవడం వల్ల ఈ ఈ పరిస్థితి. అంచేత మాస్టర్లు కూడా మిస్‌లీడ్ అవుతున్నారు. పత్రి గారి శిష్యులమనే చెప్పుకుంటారు. పత్రి గారి పేరు చెప్తారు. పత్రి గారు చెప్పింది చెప్పరు. అంచేత మరి పత్రి గారు మనకి అద్భుతమైన మార్గాన్నిచ్చారు. అది చెయ్యండి. నిదానించండి. కంగారెందుకు మీకు? దేనికి కంగారు? దేనికి కంగారు పడొద్దు. ప్రతి దానికి. నిదానమే ప్రధానమంటారు. అంచేత పత్రి గారు చెప్పిన ఈ ఒక్క మాటలో ఎంత అర్థం ఉందండి. ఆయన తొందరపడడు. గుర్తుపెట్టుకోండి. అలాగే దేనికి బాధపడడు. ఇది కూడా ఇందులో ఉన్న పాయింట్. దేనికి బాధపడ్డు. నువ్వు చేస్తున్నావు. అనుకున్నది అవ్వలేదు. బాధ ఎందుకు? ఎక్కడో లోపం ఉంటుంది. ఇంకా టైం రాలేదు. ఆ టైం వస్తే అదే అవ్వచ్చు. బాధ ఎందుకు పడతావు? అలాగే జీవితంలో ఒక కష్టం వచ్చినా, ఒక నష్టం వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఒక రోగం వచ్చినా ఆత్మజ్ఞాని బాధపడ్డు. రమణ మహర్షి క్యాన్సర్ వేస్తే ఆయన ఏం బాధపడలేదే. వాళ్ళు దాన్ని పట్టించుకోలేదే. ఎవరైనా వచ్చి చూసి అడిగితే దాని గొడవ నీకెందుకయ్యా అని చెప్పాడే కానీ ఆయన ఏం బాధపడలా. ఇప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు. భర్తకి ఏదో తేడా వచ్చిందని, భర్త బాగానే ఉంటాడు. భార్యకి ఏదో తేడా వచ్చిందని, పిల్లలకి ఏదో అయ్యిందని ఇలా బాధపడతారు. ఆత్మజ్ఞాని దేనికి బాధపడరు. మీరు ఏదైనా బాధపడుతూ ఉంటే మీరు అజ్ఞానంలో ఉన్నట్టే. ఓ సమస్య వచ్చింది. ఎందుకు బాధ? కర్మలు చేసి వచ్చాం, వచ్చింది. పత్రి గారు చెప్తారు కదా, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త. ప్రస్తుతం మన ఈ కష్టానికి మనమే కారణం. అది జ్ఞానికి తెలుసు. తను చేసిన పని వల్లే తనకి ఈ సమస్య వచ్చిందని, ఈ కష్టం వచ్చిందని. అని చేత ఏం చేస్తాడు? తెలుసుకుంటాడు. నేను ఇలాంటిది ఏదో తప్పు చేశాను, నేను ఈ సమస్యలో ఇరుక్కుని బాధపడుతున్నా అని చెప్పి తెలుసుకుని ఇంకా అక్కడి నుంచి అలాంటి కర్మ చేయడు. ఓ యాక్సిడెంట్లో కాలు ఇరిగింది. ఎప్పుడైతే కాలు ఇరిగిందో చాలా బాధపడతారు. రాడ్లు వేసి ఫ్రాక్చర్ చేయాలి అవన్నీ వేసారు డాక్టర్ గారు. ఓ 2 నెలలు 3 నెలలు మరి ఇంట్లో ఉండవలసి వస్తుంది. అయ్యో నా బతుకు ఇలా అయిపోయిందే, నేను వీక్ అయిపోయానే ఇదని కొంచెం ఆలోచిస్తే, నాకు ఇలా ఎందుకు జరిగిందని ఆలోచిస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. గతంలో కానీ గత జన్మల్లో కానీ ఆ కోళ్ళని, ఆ జాయింట్లు, ఆ చికెన్ జాయింట్లు, ఆ గొర్రెలు మేకలు ఆ కాళ్ళు నరకడం వల్ల ఆ పాప ఫలితంగా ఇప్పుడు ఈ కాళ్ళు పోయినాయి.
అని చేత తెలుసుకుంటాడు, బాధపడ్డాడు. చేసింది అనుభవిస్తున్నాను, దానికి బాధపడేదేంటి? ఇక్కడి నుంచి ఇంక అలాంటి బాధ పడకూడదు అంటే ఇక్కడి నుంచైనా అలాంటి పని చేయకుండా ఉండాలి. ఏ కోడిని హింసించకూడదు, ఏ మేకని హింసించకూడదు, ఏ చేపని చంపకూడదు. అదే పత్రి గారు చెప్పేది. ఎందుకు చెప్తున్నారు? నువ్వు అలాంటి బాధ అనుభవించకూడదు అంటే నువ్వు ఆ పని చేయకుండా ఉండు. అదే ఆయన చెప్పేది. అది చేసావా ఎప్పుడప్పుడు అనుభవిస్తావు. నువ్వు ఎంత బాధపడినా లాభంలా. అంచేత ఏది వచ్చినా ఏది జరిగినా ఆత్మజ్ఞాని బాధపడ్డు. రామకృష్ణ పరమహంస బాధపడలేదే, రమణ మహర్షి బాధపడలేదే, అలా ఏ గొప్పవాడు బాధపడలేదే, పత్రి గారికి అవమానం జరిగినా బాధపడలేదే. ఆత్మజ్ఞాని దేనికి బాధపడ్డు. ఆయన్ని టీవీ9 వాడు ఎంతో అవమానించాడు, అయినా ఆయన ఏం దాన్ని పట్టించుకోలే. ఇంచేత ఆయన బ్రహ్మజ్ఞాని. ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని. అంచేత ఆత్మజ్ఞాని దేనికి బాధపడ్డు. గుర్తుపెట్టుకోండి. మనం కూడా తెలుసుకోవాలి దీన్ని బట్టి. ఇక్కడ ఏమిటి అంటే ముందు తెలుసుకుని దాన్ని గుర్తు చేసుకుంటూ ప్రయత్నం ద్వారా ఆ దుఃఖంలోంచి బయటపడే ప్రయత్నం చేస్తాం. మెల్లిమెల్లిగా సాధన చేసి ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే మీకు అది సహజమైపోతుంది. చేత గుర్తుపెట్టుకోండి. అందుకే ఎవరో చెప్పారు. ఏం చెప్పారంటే బుద్ధుడు ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళకి కష్టం అనే భావం పోతుందంట. అది పోతే ఏది కష్టం కాదు. నాకు కష్టం అనుకుంటే అంతా కష్టమే. చేత ఎన్నో ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. ఎంత తెలుసుకుంటే అంతా లాభం పొందుతాం. చేత దేనికి తొందరొద్దు. కాస్త అన్నీ విపులంగా తెలుసుకుందాం, జ్ఞానం పెంచుకుందాం. మనం జ్ఞానవంతులు అవుతే అన్నీ అర్థమవుతాయి. నేను అందుకే భీమవరం 3 రోజుల క్లాస్కి రమ్మంటాను నేను. మీరు ఎన్ని నెలలు వచ్చినా కూడా ఒక్కొక్క కొత్త కోణంలోంచి మీరు తెలుసుకుంటారు. ఓ కొత్త విషయం తెలుసుకుంటారు. ఒక్కొక్క విషయము మన దుఃఖాన్ని తొలగిస్తూ ఉంటుంది. మన జ్ఞానాన్ని పెంచుతూ ఉంటుంది. సాధనతో అక్కడ జ్ఞానం పొందడం వల్ల ఎంత ఎదుగుతామో మనలో ఎంత మార్పు వస్తుంది. చేత నేను ప్రతి ఒక్కళ్ళని కోరేది తప్పనిసరిగా భీమవరం 3 రోజుల క్లాస్కి తప్పకుండా రండి. ప్రతి నెల 1, 2, 3 తారీఖులు జరుగుతాయి. మీకు అక్కడ భోజనము, వసతి, మేమిచ్చే జ్ఞానము అన్నీ ఉచితమే. మీకు ఏ లోటు లేకుండా వస్తుంటుంది. అంచేత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. గత 16, 17 సంవత్సరాల నుంచి మరి మేము నిరాఘాటంగా కొనసాగిస్తున్నాం. ఎంతోమంది వారి జీవితంలో ఎంతో మార్పు తెచ్చుకున్నారు. దుఃఖంలో ఉన్నవాళ్ళు చాలా ఉపశమనం పొందారు. చచ్చిపోతాం అనుకున్న వాళ్ళు మామూలు జీవితం జీవిస్తున్నారు. అంచేత జ్ఞానం మీదే అక్కడ మీకు బోధ ఎక్కువ ఉంటుంది. ఇంచేతంటే పత్రి గారు జ్ఞానం వల్లే అన్నీ అంటారు. నువ్వు ఇంకా జ్ఞానం పొందకుండా అజ్ఞానంలో ఏమాత్రం అజ్ఞానంలో ఉన్నా నీలో దుఃఖం ఉంటుంది. చేత
జ్ఞానం పొందండి అని పత్రి గారు పదే 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 చెప్తూ ఉంటారు. చేత తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు దాన్ని తెలుసుకోండి. అంతేకాదు ఆయన ఇంకా ఏమని చెప్పారంటే పత్రి గారు, ఆత్మజ్ఞాని సమయాన్ని వృధా చేయడు. అందరిలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే సమయాన్ని బాగా వృధా చేస్తారు. పక్క వాళ్ళతో పనికిరాని విషయాలు మాట్లాడుతూ, అవసరం లేని అన్ని చూస్తూ, అవసరం లేని పుస్తకాలు చదువుతూ, అక్కర్లేని సీరియల్స్ అన్నీ చూస్తూ, వృధాగా కాలక్షేపం చేస్తూ, కాలక్షేపం కబుర్లు వేస్తూ ఎంత సమయాన్ని వృధా చేస్తున్నారండి. దాని గురించే, సమయం గురించే ఎన్నో విషయాలు చెప్పుకొచ్చానండి. మంచి అవకాశం, అద్భుతమైన అవకాశం. మానవ జన్మ అంటే సామాన్యం కాదు. అంత గొప్ప అవకాశం మనం పొంది ఎంత వృధా చేస్తున్నాం మనం, ఎంత నష్టపోతున్నాం. మళ్ళా శరీరం వదిలేస్తే వెంటనే మళ్ళా వస్తుందేటి అక్కడ. వెళ్ళడం తేలికే, మళ్ళా ఇక్కడికి భూమి మీదకి రావాలి అంటే అంత తేలిక కాదు. అంచేత సమయాన్ని మనం అస్సలు వృధా చేయకూడదు. అది ఆత్మజ్ఞాని చేసే పని. ఇది నేను పత్రిక దగ్గర నుంచే నేర్చుకున్నాను నేను. ఆయన్ని చూసే. ఆయన అస్సలు వృధా చేయడు. ఎక్కడికైనా ఊరెళ్ళినా ఏదో ఒకటి, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడాయన. పేపర్లు దుద్దడమో, పుస్తకాలు చదవడమో, ఎవరికైనా సలహాలు ఇవ్వడమో, సందేశాలు చెప్పడమో అలా చేస్తాడు కానీ ఖాళీగా ఉండడు ఆయన. నిమిషం ఖాళీగా ఉండడు. ఎంతో మందికి ఎన్నో సందేహాలు క్లియర్ చేస్తాడు ఆయన. వాళ్ళకు వస్తే కాదు, ఈయనే వెళ్ళి ఎంత గొప్ప పని అండి ఇది. వాళ్ళలో ఉన్న లోపాలు సరి చేస్తూ ఉంటాడు. వాళ్ళు చేసే తప్పులు ఎత్తి చూపుతూ ఉంటాడు. అన్నీ చేస్తూ అసలు పడుకోవడమే 11, 12, 1 గంట. మళ్ళా 4, 5ంటికి లేచిపోతారు ఆయన. లేచిన కాడి నుంచి అస్సలు ఏమీ వృధా చేయరండి. అది ఆత్మజ్ఞాని లక్షణం. అంచేత ఆయన చేయడమే కాదు, మనకు చెప్తూ ఉంటారు కూడా అది. ఆత్మజ్ఞాని సమయాన్ని వృధా చేయడు. అందుకే పత్రిక గారు ఏమంటారంటే, నో హర్రీ, నో వర్రీ, నో వేస్ట్ ఆఫ్ టైం. అద్భుతమైన సందేశం ఇది. లాక్డౌన్ పీరియడ్లో ఇచ్చినటువంటి ఎన్నో సుమారు 100 కాన్సెప్ట్లు చెప్పారు. రోజు ఇడిచి రోజు. వాటిలో ఓ గొప్ప సందేశం ఇది. ఇలా మనం ఆయన ఇచ్చిన ఒక్కొక్క సందేశాల నుంచి మనం ఒక్కొక్క రోజు వివరించుకోవచ్చు. ఆయన స్థాయిలో వివరించారు. నేను నా స్థాయిలో నేను వివరిస్తున్నాను. చేత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఆత్మజ్ఞాని మరి దేనికి బాధపడ్డు, తొందరపడ్డు సమయాన్ని వృధా చేయడు. బాగా ముఖ్యమైన విషయం ఇది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అసమస్య కాదు. ఏది చేసినా తొందరపడినా నష్టపోయేది నువ్వే, బాధపడినా దుఃఖపడేది నువ్వే, సమయాన్ని వృధా చేసినా మళ్ళా పొందలేవు. నువ్వు చాలామంది ధనం గొప్పది అనుకుంటారు. ధనం కంటే విలువైన సమయం. ఇంచేత ధనం పోతే సంపాదించుకోవచ్చు. వెళ్ళిపోయిన సమయం నీకు ఎలా వస్తుంది? అంచేత సమయాన్ని వృధా చేయడు ఆత్మజ్ఞానం.
దాని విలువ ఆయనకి తెలుసు. ధనం కంటే కోట్ల రెట్లు విలువైంది. అందరూ ధనాన్ని ఆదా చేస్తారు. పత్రి గారు సమయాన్ని ఆదా చేస్తారు. ధనం మీద అసలు దృష్టి పెట్టరు. సమయం మీదే ఆయన దృష్టి పెడతారు. చేత ఇవన్నీ తెలుసుకోండి. మరి పత్రి గారు ఇచ్చినటువంటి అద్భుతమైన సందేశం. దీన్ని మనం పాటిస్తే మనకంట గొప్పవాళ్ళు ఎవరు ఉండరు. చేత మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ, నెక్స్ట్ మళ్ళా కొన్ని విషయాలు పత్రి గారి జ్ఞాన సందేశాలు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.